రీసెంట్ గా ఈ మూవీ అయితే సోషల్ మీడియాలో చాలా హైలైట్ అవుతుంది. ఈ మూవీ తెలుగులో అయితే లేదు, కానీ ఈ రోజు మనం ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక హర్రర్ మూవీ. స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, అందుకు ఎండింగ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఒక పెద్ద ముసలవ్వ తన ఇంటిని ఖాళీ చేస్తూ చివరిసారిగా తన ఇంటిని చూసుకుంటుంది. అప్పుడే ఆ ఇంట్లోంచి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇంటిలో ఉన్న ఒక కుట్టి మిషన్ దానంతటా అదే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడతో సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మన మూవీలో హీరోని చూపిస్తారు. ఇతని పేరు రఘు. ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ కింద పనిచేస్తూ ఉంటాడు. ఇతను పనిచేసే స్టేషన్ నుంచి ఇతన్ని వేరే స్టేషన్ కి పోస్టింగ్ ఇస్తారు. రఘు కూడా అతను ట్రాన్స్ఫర్ అయిన ఏరియాలోని అతను ఉండడానికి ఒక మంచి ఇల్లుని చూడమని ఒక బ్రోకర్ కి పనిని అప్పగిస్తాడు. బ్రోకర్ కూడా ఒక మంచి ఇంటిని చూస్తాడు. రఘు ఇంటి లోపలికి వెళ్లి ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటాడు. రఘుకి ఇల్లు బాగా నచ్చుతుంది, కానీ ఆ బ్రోకర్ మాత్రం ఆ ఇంటిలో ఉన్న కుట్టి మిషన్ గురించి రఘు సార్ ఏదన్నా అడుగుతారా అని భయపడుతూ ఉంటాడు. రఘు కూడా కుట్టి మిషన్ ని చూసి ఇది ఎవరిది, ఇది ఇక్కడ ఎందుకుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రోకర్ ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసిన కుట్టి మిషన్ అది, వాళ్ళకి అది అవసరం లేక ఇక్కడే వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పగాని రఘు పర్వాలేదులే, నా భార్యకు కూడా కుట్టి మిషన్ కుట్టడం వచ్చు, కావాలి అంటే యూజ్ చేసుకుంటుంది అని అంటాడు. నెక్స్ట్ రఘు తన జాయిన్ అవ్వాల్సిన స్టేషన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఎస్ఐ వినీత్ ను కలుస్తాడు. వినీత్ రఘుతో అంటాడు, సార్ ఈ స్టేషన్ లోని పెద్దగా ఎటువంటి కేసులు రావు, ఇక్కడ చాలా క్రైమ్ రేటు తక్కువ, అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి, అంటే ఈ రోజు కూడా ఒక దొంగతనానికి సంబంధించిన కేసు వచ్చింది అని అంటాడు. అప్పుడు రఘు కూడా సరే ఆ కేసు వచ్చిన దగ్గరికి నేను కూడా వస్తాను, పద ఇద్దరం కలిసి వెళ్దామని అంటాడు. వెళ్లే దారిలోని ఒక ఇద్దరు చాలా అనుమానంగాని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే రఘు జీప్ ని ఆపి మీరిద్దరు ఎందుకు ఇటువైపు వెళ్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళిద్దరూ సార్ మేము కూలి పని చేసుకునే వాళ్ళము, పని అయిపోయింది అందుకే ఇంటికి వెళ్తున్నాము అని అంటారు. రఘు కూడా సరే వెళ్ళండి అని వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లోని రఘు తన ఫ్యామిలీని తీసుకుని ఆ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ వస్తువులు కూడా లోపల సర్దడానికి ఒక ఇద్దరు పని వాళ్ళని కూడా పనిలో పెట్టుకుంటాడు. ఆ ఇద్దరు పని వాళ్ళు వస్తువులన్నీ లోపల సర్దుతూ ఉన్నప్పుడు వాళ్ళ కాలుస్తున్న సిగరెట్ పొగలోంచి ఒక ఆత్మ రూపం వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే కుట్టు మిషన్ కూడా ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉండటంతో వాళ్ళిద్దరూ అది చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతారు. అయితే నిజానికి ఆ ఇంట్లోని ఆ కుట్టు మిషన్ ని ఒక మహిళా దెయ్యం కుడుతూ ఉంటేని ఆ దెయ్యం పక్కనే ఒక చిన్న పిల్ల దెయ్యం కూడా ఉంటుంది. ఆ రోజు రఘు స్నానం చేస్తూ ఉన్నప్పుడు కూడా రఘు వాళ్ళ పాప ఎవరితోనో బయట మాట్లాడుతూ చాలా నవ్వుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూర్చుని భోజనాన్ని చేస్తూ ఉన్న సమయంలో కూడా ఆ పాప దూరంగాని ఏదో చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో రఘు పోలీస్ స్టేషన్ కి వెళ్తేని అక్కడ దొంగతనం చేసిన వాళ్ళలోని ఒక ఇద్దరిని పోలీసులు తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంతకు ముందు రఘుకి అడవిదారిలో కనిపించిన ఆ ఇద్దరు వ్యక్తులే వీళ్ళిద్దరు. రఘు వాళ్ళిద్దరితో అంటాడు, ఆ రోజు ఏదో 4 మాటలు చెప్పి తప్పించుకున్నారు, మరి ఈ రోజు ఎలా దొరికిపోయాడు అంటేని ఆ ఇద్దరు వ్యక్తులు చెబుతారు, సార్ నేను మీ ఇంట్లో దొంగతనం చేయడానికి నిన్న నైట్ మీ ఇంటికి నేను వెళ్ళాను. మేము దొంగతనం చేస్తూ ఉండగాని ఆ ఇంట్లో మాకు ఒక 2 దెయ్యాలు కనిపించాయి. ఒకటి పెద్ద దెయ్యం, ఇంకోటి చిన్న పిల్ల దెయ్యం. అది చూసి మేం భయంతో బయటికి పారిపోతూ ఉన్న సమయంలోనే మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు అని వాళ్ళిద్దరూ చెప్తారు. రఘు మాత్రం ఆ మాటల్ని నమ్మడు. ఏంటి దొరికిపోయిన తర్వాత ఈ కథంతా అల్లుతున్నారా మీరు అని రఘు అంటాడు. తర్వాత రఘు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన కూతురు బయట ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉంటేని తన కూతుర్ని లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడే ఆ కుట్టు మిషన్ ఉన్న రూమ్ లోంచి సౌండ్ వస్తూ ఉంటేని రఘు ఏంటా అని వెళ్లి చూస్తాడు. అక్కడ ఆ కుట్టు మిషన్ ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ కుట్టు మిషన్ ని ఒక మహిళ కుడుతూ ఉంటుంది. ఆ మహిళ పక్కనే ఒక చిన్న పాప కూడా ఉంటుంది. ఆ మహిళ ఒకటేసారి రఘు వైపు చూస్తుంది. రఘు చాలా భయపడతాడు. సీన్ కట్ చేస్తే రఘు నిద్ర నుంచి బయటికి వస్తాడు. ఏంటి ఇదంతా కళ అని చాలా ఆలోచనలో పడిపోతాడు. అదే ఆలోచనతోని పోలీస్ స్టేషన్ వెళ్లి కూర్చుంటాడు. రఘు జరిగిన విషయాన్నంతాని వినీత్ తో కూడా చెప్తాడు. దీని గురించి నీకేమన్నా తెలుసా అని అడుగుతాడు. వినీత్ నాకేమీ తెలియదు, ఇలాంటి ఆటల మీద మా నాన్నకి కొద్దిగా అనుభవం ఉంది, అతనికి తెలిసే అవకాశం ఉంటుంది అని వినీత్ రఘుని తన నాన్న దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ అతను రఘుతో చెప్తాడు, ఆ ఇంట్లోని ఒక రోజు దొంగతనానికి వెళ్లిన ఒక ఇద్దరు దొంగల్ని ఆ ఇంట్లో ఎవరో చంపేశారు, అది ఎవరో కూడా తెలియదు. అలాగే కొన్ని రోజులకు ముందే ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ రెంట్కి దిగితేని
వాళ్ళకి చాలా భయం వేసినందుకు కొన్ని రోజులకే వాళ్ళు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నాకు ఈ మాత్రమే తెలుసు అని అతను చెప్తాడు. దానితో రఘు ఆ ఇంట్లో ఏదో ఉంది అన్న భయంతోని ఆ లోకల్లో ఉన్న ఒక చర్చ్ దగ్గరికి వెళ్లి ఫాదర్ ని కలుస్తాడు. ఒకవైపేమో ఆ ఇంట్లో ఉన్న రఘు వైఫ్ ఆ ఇంట్లో ఉన్న దెయ్యాల్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఏదో తన పక్క నుంచి మూవ్ అవుతున్నట్టు ఆ మిషన్ ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఇవన్నీ చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక్కడేమో రఘు ఆ చర్చ్ దగ్గరికి వెళ్లి ఫాదర్ ని కలుస్తాడు. రఘు ఫాదర్ తోని జరిగిన విషయం అంతా చెప్తేని ఫాదర్ కూడా అంటాడు, నేను ఎన్నో రోజులకు ముందే ఆ ఇంట్లోని దెయ్యాలు ఉన్నాయి అన్న విషయాన్ని నేను గమనించాను. కానీ నా మాటలు అప్పుడు ఎవరూ నమ్మలేదు. నువ్వు ఒక పని చెయ్యి, మీ ఇంట్లో ఉన్న ఆ కుట్టు మిషన్ ని ఎక్కడన్నా దూరంగా తీసుకువెళ్లి పడేయి అని ఆ ఫాదర్ చెప్తాడు. దానితో రఘు వినీత్ హెల్ప్ తీసుకుని ఆ కుట్టు మిషన్ ని జీపులో పెడతారు. కానీ ఆ కుట్టు మిషన్ మాయమైపోయి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వీళ్ళు తీశారో అదే ప్లేస్ కి వెళ్లి ఆ కుట్టు మిషన్ ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ గా ఆ కుట్టు మిషన్ రన్ అయిపోతూ ఉంటుంది. వినీత్ ఆ దృశ్యాలన్నీ చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. రఘు కూడా జరిగిన విషయాన్ని చర్చ్ ఫాదర్ తో చెప్తాడు. తర్వాత రఘు ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ దెయ్యాలు రెండు రఘు ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే తన పాపని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి ఆటోమేటిక్ గా లాక్ ని వేసేస్తాయి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంటికి ఫాదర్ వస్తాడు. ఆ దెయ్యాలు రెండు ఆ తల్లి కూతుర్ని పట్టి పీడిస్తున్న సమయంలోని ఫాదర్ తన మంత్రించిన వాటర్ తో డోర్ ని ఓపెన్ చేసి లోపలికెళ్లి ఆ దెయ్యాన్ని లాక్ చేస్తాడు. ఆ దెయ్యం కూడా మీరందరూ ఏమనుకుంటున్నారు, అసలు నాకేం జరిగిందో మీకు తెలుసా అని తనకేం జరిగిందో ఆ దెయ్యం చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆమె మిషన్ కుడుతూ ఉన్నప్పుడు ఎవరో ఒక మాస్క్ ని పెట్టుకుని బాక్సింగ్ గ్లౌజుల్ని వేసుకుని ఈమె వెనకాల నుంచుంటారు. అతను ఒకటేసారి ఈమెని మిషన్ కి గుచ్చి చంపేస్తాడు. ఈమెని చంపడమే కాకుండా పక్కన ఉన్న చిన్న పాపను కూడా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విషయం ఈ దెయ్యం వీళ్లతో చెప్తూ ఆ చంపింది ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎంతో ఆనందంగా నా పాపతో ఉండేదాన్ని, నేనే తప్పు చేయకపోయినా నన్ను చంపేశారు అని ఆ దెయ్యం చెప్తుంది. కానీ ఫాదర్ మాత్రం నువ్వు చేసింది చాలా తప్పు, నువ్వు ఈ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతున్నావు అని ఆమె మీద మంత్రించిన నీళ్ళని జల్లగానే ఆమె మాయమయ్యి ఆ కుట్టి మిషన్ లోకి వెళ్ళిపోతుంది. ఫాదర్ ఆ కుట్టి మిషన్ ని పాట్లు కింద విడదీసి వినీత్ కి ఆ పాట్లని అప్పగిచ్చి దూరంగా ఉన్న ఏదన్నా చెరువులోని పడేసేయని అంటాడు. వినీత్ కూడా ఆ పాట్లని ఒక ప్రవహించే నదిలో పడేస్తాడు. అప్పుడే ఫాదర్ రఘుతోని ఒక విషయాన్ని చెప్తాడు. ఈ ఇంటికి అలాగే ఈ ఆత్మలకి వినీత్ కి కూడా ఏదో సంబంధం ఉంది, నువ్వు అది కనిపెట్టు. ఆ ఆత్మలైతే ఇంకా మీ ఇంటిని వదిలి వెళ్ళలేదు, వాళ్ళని చంపింది ఎవరో తెలిసేంత వరకు ఆ ఆత్మలు ఇక్కడి నుంచి వెళ్ళవు అని ఫాదర్ చెప్తాడు. రఘు అసలు ఏ సంబంధం ఉంది అని మొత్తం ఆలోచిస్తూ ఉంటేనే అతనికి గుర్తుకొస్తుంది, ఇంతకు ముందు వినీత్ ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. కానీ ఆ ఇద్దరు దొంగలు దొరికినప్పుడు అదే వినీత్ మీ ఇద్దరిని ఆల్రెడీ నేను ఆ ఇంటి దగ్గర ఒకసారి చూశాను అని అంటాడు. అలాగే ఒక రోజు రఘు వినీత్ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి వినీత్ బాక్సింగ్ గ్లౌజ్ లో ఉన్న ఫోటో కూడా కనిపిస్తుంది. ఆ ఏరియాలోని ఇంకా ఎవరు బాక్సింగ్ గ్లౌజ్ ని యూజ్ చేయరు. దానితో రఘు ఈ రెండు ఆత్మలకి వినీత్ కి సంబంధం ఉంది అని రఘు వినీత్ ఇంటికి వెళ్లి వినీత్ ని కొట్టి అడుగుతాడు. వినీత్ కూడా ఒక సైకోలాగా నవ్వుతూ ఆ రెండు హత్యలు కూడా నేనే చేశాను అని ఒప్పేసుకుంటాడు. అప్పుడే వినీత్ కి ఆ రెండు ఆత్మలు కూడా కనిపిస్తాయి. ఈ మహిళ ఆత్మ నువ్వు అసలు నన్ను ఎందుకు చంపావు అని వినీత్ అడిగితేని వినీత్ చెప్తాడు, నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ ప్రేమలో పడిపోయాను, నేను జీవితాంతం నీతోనే కలిసి ఉండాలి అని అనుకున్నాను, కానీ నీకు పెళ్లి అయిపోయింది, అయినా గాని నీతోనే నేను కలిసి ఉండాలి అనుకుని ఒకరోజు నీకు నా ప్రేమని చెప్పుదామని నీ దగ్గరికి వచ్చాను. ఆ రోజు నువ్వు నన్ను తిట్టి బయటికి గెంటేశావు. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు నాకు దక్కవు అని. నేను నిన్ను ఎంతో ప్రేమించాను, కానీ నిన్ను వేరేవారితో ఉండటం నేను చూడలేకపోయాను, అందుకే నిన్ను నేను ఆ రోజు చంపేశాను అని వినీత్ చెప్పి పక్కన ఉన్న ఒక నైఫ్ ని తీసుకుని అతను గొంతు కోసుకుని చనిపోతాడు. అతను చనిపోగానే ఆ ఆత్మలు రెండు కూడా మాయమైపోతాయి. మూవీ ఎండింగ్ లోని ఆ వాటర్ లో ఉన్న మిషన్ పార్ట్స్ అన్ని ఒకటిగా చేరి ఆ కుట్టి మిషన్ మళ్ళీని అటువైపుగా వెళ్తున్న ఒక ఆటోలోకి చేరుతుంది. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.